వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు డీటెయిల్గా ఒక రిజైన్ ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఒక జుమ్కా తీసుకున్నాను, అక్కడ మీకు కనిపిస్తోంది కదా, అది తీసుకున్నాను. అండ్ బ్లాక్ కలర్ పిగ్మెంట్ అయితే యూస్ చేస్తున్నాను ఇందులో నేను. ఇప్పుడు ఈ మెటీరియల్స్ యూస్ చేసి నేను నాతో ఉన్న జుమ్కాని కొంచెం డిజైన్ లిక్విడ్తో రోజ్ పెటల్స్తో యూస్ చేసి ఒక మంచి పెయిర్ రెడీ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇలా మనకి డిజైన్ రిలేటెడ్ టేప్ అనేది ఉంటుంది, అది తీసుకొని దాని మీద ఒక ఐస్ క్రీమ్ స్టిక్ అనేది తీసుకున్నాను. సో ఇలా సైడ్స్కి పెట్టేసి మధ్యలో అనేది నేను జుమ్కా ఉంటుంది కదా, అది ప్లేస్ చేస్తాను. ఇక్కడ నేను ఐస్ క్రీమ్వి 2 స్టిక్స్ కూడా తీసుకోవచ్చు, బట్ ఒకటే తీసుకున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఆ చిన్న జుమ్కాస్కి అది సరిపోతుంది అండ్ బెటర్ అని నాకు అనిపించింది. సో ఇక్కడైతే నేను ఆ టేప్ మీద స్టిక్స్ మంచిగా ప్లేస్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఈ జుమ్కాస్ని ఇలా మంచిగా నీట్గా ప్లేస్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం నేను డిజైన్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఒక జుమ్కా పెయిర్ని అయితే రెడీ చేశాను, బట్ అది నేను మీకు షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ చూపించలేకపోయాను. బికాజ్ నేనే నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి అది ఈ వీడియోలో ఇప్పుడు ఇంకా ముందు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టేప్ చాలా స్టిక్కీగా ఉంటుంది, సో అది నీట్గా జుమ్కాని స్టిక్ చేసుకోవాలి. సో అది నాకు కింద పూసలు ఉంటాయి కదా జుమ్కావి, అవి ఎక్కడ టచ్ అవుతాయో అని నేను అలా చూసుకుంటూ కొంచెం నీట్గా అలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను చేసినప్పుడు అది కొంచెం లిక్విడ్ అంతా అయింది, స్ప్రెడ్ అయిపోయింది. లాస్ట్ టైం నేను కరెక్ట్గా చూసుకోలేదన్నమాట. సో ఈసారి అలాంటి మిస్టేక్ జరగకూడదు అని చెప్పి ఆ జుమ్కాల్ని ఇలా టేప్ తీసుకొని మంచిగా ఫస్ట్ అయితే ప్లేస్ చేసుకున్నాను నేను, కొంచెం అటు ఇటు లేకుండా, కొంచెం కూడా లీక్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా. ఈ టేప్ అనేది మనకి మీషోలో దొరుకుతుంది. ఆల్మోస్ట్ డిజైన్ కిట్స్లో ఉంటుంది అండ్ బేసిక్గా కూడా మనం సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఇదైతే మనకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మంచిగా స్టిక్ అయిపోవడం వల్ల మనం ఏదైనా డిజైన్ లిక్విడ్ ఆ జుమ్కాస్లో వేసినా అది అటు ఇటు పోకుండా మంచిగా మనకు ఒక అవుట్పుట్ని అయితే ఇస్తుంది. ఫస్ట్ నేను ఆ జుమ్కాస్ని ఆ టేప్కి స్టిక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నాతో ముందు నేను మిక్స్ చేసి ఉన్న కొంచెం బ్లాక్ పిగ్మెంట్ది డిజైన్ లిక్విడ్ది ఉంది. సో అదే నేను ఇక్కడ మంచిగా ఆ జుమ్కా లోపల వేసేస్తున్నాను. ఇక్కడ మనం ఈ డిజైన్ ఆర్ట్స్లో మనకి నచ్చిన కలర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు డిజైన్లో. నేనైతే ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నాను, బికాజ్ నాకు ఎందుకో ఈ పెయిర్ జుమ్కాకి బ్లాకే యూస్ చేయాలనిపించింది. సో అందుకోసం అనేసి నేను బ్లాకే తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన కలర్, లేకపోతే అవుట్ఫిట్కి సంబంధించిన కలర్, లేకపోతే ఏదైనా సరే శారీ ఏదైనా మీరు వేసుకుంటున్న అవుట్ఫిట్ కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడే కూడా రెడీ చేసుకోవచ్చు ఇవి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఈ బ్లాక్ పిగ్మెంట్ ఉన్న డిజైన్ లిక్విడ్ని రెండిట్లోకి వేసేసి దీన్ని కొంచెం అలాగే యూవీ లైట్ ఉంటుంది కదా దాని కింద పెట్టేస్తాను, బికాజ్ అది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. నార్మల్ లిక్విడ్ అయితే పార్ట్ ఏ పార్ట్ బి అని డిజైన్ లిక్విడ్స్ ఉంటాయి మనకి, అదైతే ఏమవుతుందంటే కరెక్ట్గా కొన్ని హవర్స్ అలాగే పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా యూవీ డిజైన్ రెండు మిక్స్ చేసి ఉన్న పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసిన లిక్విడ్ కూడా ఉంటుంది మనకి బయట, అది తీసుకుంటే ఫాస్ట్గా యూవీ లైట్ కింద పెడితే ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. నేనైతే స్టిల్ ఇంకా నేర్చుకుంటున్నాను అండ్ ఇంకా నేను పీజీలోనే ఉంటాను కాబట్టి నా దగ్గర స్పేస్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ ఇవి మనం చేస్తున్నప్పుడు కొంచెం సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టి డస్ట్ అవంతా అవ్వకుండా కొంచెం నీట్గా ఉండడానికి స్కోప్ ఉండదు నాకు. సో అందుకోసం అనేసి నేను ప్రజెంట్కి ఇంకా ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా నేను పార్ట్ ఏ పార్ట్ బి అంటే రిజైన్ అండ్ హార్డ్నర్ రెండు మిక్స్ అయి ఉన్న లిక్విడే పర్చేస్ చేశాను మీషోలో. అదే నేను ఆ లిక్విడ్తోనే నేను ఈ ఆర్ట్స్ అన్నీ కూడా చేస్తున్నాను. బేసిక్గా పార్ట్ ఏ పార్ట్ బి ఆ రెండు కూడా హార్డ్నర్ అండ్ రిజైన్ది కూడా చిన్ని బాక్సెస్ నాతో ఉన్నాయి లిక్విడ్, బట్ అది ఇప్పుడు ఇక్కడ యూస్ చేస్తే డస్ట్ అదంతా పడి అలా అంతా కొంచెం మంచిగా ఉండదు అనిపించి నేను మీకు ముందుగా చెప్పినట్లే ఈ పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ అయిన లిక్విడ్ని ఇలా యూస్ చేసేసాను. ఇక్కడైతే నేను యువీ లైట్ అనేది ఆ పిగ్మెంట్ అంతా వేసేసిన తర్వాత జుమ్కాస్లో యువీ లైట్ అనేది పెట్టేశాను. ఈ యువీ లైట్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ లైట్ ఇచ్చే హీట్కి అది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. చెప్పాలి అంటే 4 to 6 minutes, వాళ్ళు అక్కడ 1 to 2 minutes 3 minutes అనే ఇస్తారు, బట్ నేనైతే మంచిగా డ్రై అవ్వాలి అనేసి 4 to 6 minutes అలా పెట్టేస్తాను బేసిక్గా.
మనకి అవుట్‌ఫిట్‌కి తగ్గట్టు లేకపోతే కుర్తాస్ ఏదైనా వేసుకున్నప్పుడు శారీస్ లేకపోతే ట్రెండ్ అండ్ ఫ్యాషన్ శారీస్ ఏదైనా వేసుకున్నప్పుడు అలా అన్నిటికీ మనం ఏదన్నా ఇలా పెయిర్ చేసుకోవాలి. మన దగ్గర మెటీరియల్ ఉంది. అండ్ ఆ అవుట్‌ఫిట్‌కి సంబంధించినట్లుగా లైక్ ఆ అవుట్‌ఫిట్‌కి రిలేటెడ్‌గా మనం ఏదైనా ఒక జుమ్కాని కానీ, స్టడ్స్ కానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే లైక్ ఫాస్ట్‌గా మనం చేసేసుకునేసి ఆ టైంకి వేసుకొని వెళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది అందరికీ మంచిగా తెలిసిన వాళ్ళకైతే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు టైంకి. యూవీ లైట్ కింద ఉంచి తీయడం వల్ల ఏమవుతుందంటే ఆ లిక్విడ్ అనేది మనం పిగ్మెంట్ యూజ్ చేసి లిక్విడ్ ఇందులో వేసాం కదా, అది మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన దాని మీద ఆ జుంకాస్ మీద నేను ఈ రోజ్ పెటల్స్ పౌడర్ని వేయాలి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఓన్లీ రిజైన్ అది బ్లాక్ పిగ్మెంట్తో మిక్స్ చేసి వేశాను. దెన్ వచ్చి ఈ రోజ్ పెటల్స్తో ఇప్పుడు ఇక్కడ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ పెడుతున్నాను కదా, అవి నేను ఇంతకుముందు చేసినవి. నాకు అంత ఐడియా లేకపోవడం వల్ల నేను అలా చేశాను. అంటే మంచిగానే ఉన్నాయి చూడ్డానికి అలా అంతా, కానీ బ్యాక్ సైడ్ అయితే పిగ్మెంట్ అనేది మంచిగా అంతా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు నేను టేప్కి మంచిగా లైక్ ఎక్కువగా మంచిగా ప్రెస్ చేయలేకపోయాను. సో అది కొంచెం లూజ్గా ఉండడం వల్ల అది మొత్తం అవుట్ సైడ్కి అంతా వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే కొంచెం అది కనిపిస్తుంది. నేను ఇప్పుడు బ్యాక్ సైడ్కి చూపించడం మర్చిపోయాను మీకు. ఇప్పుడు మళ్ళీ నేను వీటి గురించి మీకు చెప్తాను, అక్కడ నేను చేసిన మిస్టేక్స్ అట్లా. బట్ ఇక్కడైతే ఇది మంచిగా ఇలా అయిపోయింది కదా. సో నేను ఎక్కువ మెటీరియల్స్ ఏది వేస్ట్ చేయాలి అనుకోలేదు. సో అందుకే అన్నీ మినిమల్గా యూస్ చేస్తూ వచ్చాను ఇక్కడ. పేషెన్స్, టైమ్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి మనం ఎన్నో క్రియేట్ చేయొచ్చు. అండ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇలాంటివి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడైతే నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం యూవీ రిజైన్ తీసుకుంటున్నాను. లైక్ పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ అయి ఉన్నదే నేను యూస్ చేస్తాను అని చెప్పాను కదా. ఈ చిన్ని బాటిల్ అనమాట, అది 60 గ్రామ్స్ బాటిల్. సో నేను పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అలాంటి కొంచెం గిఫ్ట్స్ అలాంటివి ఏం చేయట్లేదు కాబట్టి చిన్న చిన్న వాటికి కాబట్టి నేను ఇంకా ఇదే యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే డ్రై అయిపోయిందో ఆ పిగ్మెంట్ రిజైన్ది దాని మీద నేను ఇంకొంచెం ఒక డ్రాప్ లిక్విడ్ ఈ పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ అయి ఉన్నది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత నేను ఒక స్టిక్ తీసుకొని మొత్తం ఈవెన్గా నీట్గా ఆ ఎడ్జెస్ వరకు మిక్స్ చేసుకుంటూ లైక్ మొత్తం ఈవెన్గా వచ్చేలాగా చేసుకున్నాను. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. నీట్గా ఎక్కడ కూడా అంటే కొంచెం ప్రాపర్గా మనం మిక్స్ చేయనప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా, అలా అంతా లేకుండా మంచిగా మనకి ఇది కనిపిస్తుంది జుమ్కా అనేది. సో నేను నీట్గా మొత్తం రెండు కూడా ఆ స్టిక్ తీసుకొని మొత్తం క్లీన్గా అంతా ఈవెన్ చేసుకున్నాను. తర్వాత అయితే ఈ రోజ్ పెటల్స్ తీసుకొని జస్ట్ అలా వేసేసాను కొన్ని. ఇక్కడ మనకి ఎక్కువ కూడా ఏం అవ్వవు. ఈ జుమ్కా అనేది చాలా చిన్నవన్నమాట. ఇంతకుముందు నేను చూపించినట్లు పెద్ద జుమ్కా కూడా కాదు. సో అందుకే మనకి ఎక్కువ రోజ్ పెటల్స్ కూడా ఏం అవ్వవు, ఎక్కువ అవ్వవు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇంతకుముందు ఏదైతే ఆ రిజైన్ లిక్విడ్ మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవడానికి స్టిక్ యూజ్ చేశానో అదే తీసుకొని ఈ రిజైన్ దాంట్లో ఆ పెటల్స్ వేసాను కదా, లైక్ రోజ్ది చిన్న చిన్న పార్టికల్స్ది, అది వచ్చేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. లైక్ బయటకు అలా అంతా వెళ్ళిపోయి ఉండేది కాకుండా నీట్గా ఆ రిజైన్లో ఏదైతే వేసానో దాన్ని మంచిగా మనకి కనిపించేలాగా మొత్తం సెట్ చేస్తున్నాను అక్కడ రిజైన్ లోపలికి వెళ్ళిపోయేలాగా. సో మనం ఇలా స్టిక్ తీసుకొని మంచిగా అలా కొంచెం సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం అది బయటికి అలా ఎలా అంటే అలా అయిపోకుండా నీట్గా ఆ జుమ్కా లోపలే మనకి మంచిగా రోజ్ పెటల్స్ అనేది కనిపించేలాగా అయిపోతుంది. నేను ఇక్కడ ఇంకా ఏదైనా అవుట్ సైడ్ ఉన్న కొంచెం పెటల్స్ని తీసుకొని ఇక్కడ లోపల అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మంచిగా కనిపించాలి కాబట్టి మనకి అవుట్పుట్. ఇలా ఒకసారి రోజ్ పెటల్స్ వేసేసిన తర్వాత మంచిగా మనం ఇంకొంచెం నీట్గా ఇలా సెట్ చేసుకునేయాలి. ఇది టేప్ అయితే మనకి కొంచెం టచ్ అయినా అలా వచ్చేస్తుంది. కొంచెం ఇంకొంచెం పెద్ద పెద్ద జుమ్కాలు అయితే కొంచెం అటు ఇటు లిక్విడ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా మనం టేప్కి టచ్ అవ్వకుండా అలా
వీటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏదైతే రోజ్ పెటల్స్ ఉందో అదంతా లోపల లిక్విడ్లో నేను మంచిగా ఈవెన్గా అంత నీట్గా సెట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ యూవీ లైట్ అనేది దాని మీద పెట్టాను. బికాజ్ అది లిక్విడ్ మనం వేసి రోజ్ పెటల్స్ అంతా పెట్టాం కదా, సో అది ఇంకొంచెం హార్డ్ అవ్వాలి అని చెప్పేసి నేను అలా పెట్టేశాను. ఇప్పుడు కూడా నేను 4 to 6 minutes అలాగే ఉంచేసాను. సో ఇప్పుడు ఇది మంచిగా నీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే లైక్ ఆ రోజ్ పెటల్స్ కొంచెం పైన అలా టచ్ అయి ఉన్నట్లు కొంచెం అలా గరగరగా లైక్ అలా అంటారు కదా, అలా ఉంటుంది మనకి బేసిక్గా. సో అదంతా డ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక లేయర్ వేసేసాను, తర్వాత రోజ్ పెటల్స్ కోసం అని ఇంకొక లేయర్ వేసాను. ఇప్పుడు థర్డ్ లేయర్ నేను మిక్స్ అయి ఉన్న రిజైన్ని వేస్తున్నాను. అది థర్డ్ టైం మళ్ళీ నేను ఇక్కడ రోజ్ పెటల్స్ మీద కొంచెం ఒక డ్రాప్ అలా వేసేసి ఈసారి ఇంకొంచెం మంచిగా ఏవైతే కొంచెం అటు ఇటుగా ఉంటాయో అవన్నీ కొంచెం లేకుండా కొంచెం డిజైన్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇక్కడ స్టిక్ తీసుకొని మళ్ళీ నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సో దట్ మనం ఆ జుమ్కాని టచ్ చేసినప్పుడు రోజ్ పెటల్స్ టచ్ అవ్వడం అలా అంతా కాకుండా డిజైన్ అనేది నీట్గా స్మూత్ ఫినిషింగ్ కోసం అనేసి నేను ఫైనల్గా థర్డ్ లేయర్ అనేది మళ్ళీ ఒకసారి వేసాను. అండ్ దెన్ దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఇక్కడ. నాకు ఇలాంటి డిజైన్ ఆర్ట్స్ ఇలాంటివి క్రాఫ్ట్స్ చేయడం చాలా ఇష్టం. సో ఎందుకో నాకు అనిపించింది ఈరోజు ఈ స్మాల్ జుమ్కాతో లైక్ ఈ బ్లాక్ పిగ్మెంట్ యూజ్ చేసి రోజ్ పెటల్స్ వేసి ఒకసారి చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో అందుకోసం అనేసి నేను జస్ట్ ట్రై చేశాను. అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు అస్సలు తెలీదు. లాస్ట్ టైం నేను ఒకసారి జస్ట్ ట్రై చేశాను, అది బ్యాక్ సైడ్ టేప్ సరిగ్గా ఉండకపోవడం వల్ల అంత స్ప్రెడ్ అయిపోయింది. బట్ చూడ్డానికి ఫ్రంట్ సైడ్ నుంచి బాగానే ఉంది, కానీ ఎందుకో నాకు అనిపించింది. సో ఈ వీడియో నేను ఎవరైనా డిజైన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, జుమ్కా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, స్టడ్స్కి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మంచిగా యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి 1 by 1 స్టెప్స్ చూపించాలి అనుకున్నాను. సో అందుకోసమనే ఇది డీటెయిల్గా నేను రికార్డ్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ థర్డ్ టైం నేను యూవీ లైట్ అనేది అక్కడ పెట్టుకున్నాను. సో దట్ మొత్తం మంచిగా డ్రై అయిపోయిందంటే మనకి ఇంకా ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ నేను 3 times డిజైన్ది వేసాను అండ్ 3 times లైట్ పెట్టుకునేసినాను. ఒక్కొక్క లేయర్ మంచిగా డ్రై అవ్వాలి కాబట్టి. అదే మనం బేసిక్గా నార్మల్ పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ చేస్తే ఇలా చేయడానికి అవ్వదు. అంటే కరెక్ట్గా ఇన్ని హవర్స్ అని ఉంటుంది, అన్ని హవర్స్ మనం వెయిట్ చేయాల్సిందే అది డ్రై అయ్యే వరకు. సో ఇది నాకు కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది, అందుకే నేను ఇలా ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మొత్తం మంచిగా డ్రై అయిపోయి నీట్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ టేప్ని 2 pieces కట్ చేసుకొని ఇలా మీకు చూపిస్తున్నాను అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి చూడండి మీరు అని చెప్పి. నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం టేప్ తీస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా తీయాలి. బికాజ్ బ్యాక్ సైడ్ అంటే టేప్ మనం ప్లేస్ చేసాం కదా, అక్కడ ఏదైనా కొంచెం లిక్విడ్ ఎక్కువగా ఉండిపోతే అది కొంచెం స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం చాలా నీట్గా తీయాల్సి ఉంటుంది. నేనైతే కొంచెం భయపడ్డాను, ఆ లిక్విడ్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుందేమో ఎట్లో అని చెప్పి, లాస్ట్ టైం లాగా అయిపోతుందేమో మళ్ళీ అని చెప్పి. బట్ అలా అస్సలు అవ్వలేదు. బికాజ్ నేను కొంచెం ముందు లాస్ట్ టైం చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు నేర్చుకున్నాను కాబట్టి కొంచెం బెటర్గానే చేయగలిగాను ముందుతో పోలిస్తే. ఒక జుమ్కా అయితే చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకొక జుమ్కాని కూడా అలాగే నీట్గా కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను ఇక్కడ. ఇది కూడా ఏమీ అక్కడ చూసారు కదా, అంతగా ఏం అంటుకోవడం స్టిక్ అవ్వడం అలా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఈ టేప్స్ ఇంకా మనం పడేయాల్సిందే, వీటిని మళ్ళీ మనం వేరే వాటికి యూస్ చేయడానికి ఏం ఉండదు. సో ఈ పర్పస్ లాగా మనం ఈ టేప్ని యూస్ చేసుకోవచ్చు డిజైన్ ఆర్ట్స్లో. చూసారు కదా, ఈవెన్గా అంటే నార్మల్గానే ఉంది, మొత్తం స్ప్రెడ్ అవ్వడం అలా అంతా ఏం అవ్వలేదు. ఇది మనం ఆ టేప్ మీద స్టిక్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ యూవీ లైట్ అనేది బ్యాక్గ్రౌండ్లో లైక్ ఆ జుమ్కాస్ బ్యాక్ సైడ్ పెట్టి అలా ఒక 4 to 5 minutes వదిలేసాను. బికాస్ అది బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఏదైనా లిక్విడ్ అటు ఇటు కొంచెం స్టిక్కీ అలా ఏమైనా ఉంటే అది కూడా మంచిగా డ్రై అయిపోవాలి అని చెప్పేసి. ఇది నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది, లైక్ ఇంత టైం తీసుకుంటుంది. బట్ మనకి ఐడియా ఉండి కొంచెం ఫాస్ట్గా చేసేసేయాలి కొంచెం అవసరం బట్టి అనుకుంటే ఇంత టైం ఏం పట్టదు. నాకు తెలిసినంతవరకు ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది. లైక్ 15 to 20 minutesలో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ జుమ్కా మనకి. నేను మీకు డీటెయిల్గా చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అని చూపించాలనుకున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది బేసిక్గా.
ఇంకా ముందు ఇంకా మంచి మంచి సీసెల్స్ అండ్ కొంచెం గవ్వలు ఉంటాయి కదా అవి అండ్ ఫ్లవర్స్ అండ్ కొంచెం ఇలా అన్నీ యూస్ చేసి ఇలా జుమ్కాస్ పెండెంట్స్ అన్నీ ఇయర్ రింగ్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ముందు ముందు ఈ ఛానల్లో ఇంకొన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ లాగా చిన్ని చిన్నవి చేసి నేను మీకు ఎలా చేయాలి ఏంటి అన్నీ నీట్గా చూపిస్తూ వెళ్తాను. మీరు తప్పకుండా చూడండి అవన్నీ. మీకు రిజైన్ నేర్చుకోవాలి, రిజైన్ ఆర్ట్స్ అనుకునే వాళ్ళు, బిజినెస్ ఏదన్నా జస్ట్ ఒక ఐడియా ఉన్న వాళ్ళకి నేను ప్రాసెస్ టు ప్రాసెస్ మొత్తం నీట్గా చూపిస్తాను కాబట్టి మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఈ జుమ్కా బ్యాక్ సైడ్ కూడా మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇంతే, మనం డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు వీటిని. అవుట్పుట్ ఎలా వస్తుందో ఏమో అని అనుకున్నాను కానీ నాకైతే ఈ జుమ్కా చాలా చాలా బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ జుమ్కా ఎలా ఉన్నాయి అనేది నాకు కింద తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అవుట్పుట్ చాలా చాలా బాగా నచ్చింది. జస్ట్ ఏదో అలా అనుకొని నేను చేసేసాను ఇవి. ప్లాన్ అలా ఏం అనుకోలేదు ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని. బట్ రోజ్ అండ్ బ్లాక్ పిగ్మెంట్ అనేది మంచిగా ఉంటుంది అనేది నా ఐడియా. సో అందుకోసం అనేసి బ్లాక్ పిగ్మెంట్లో ఇలా రోజ్ పెటల్స్ వేసి ఈ జుమ్కా తయారు చేశాను నేను. ఇంతే, ఇంకా మనం డైరెక్ట్గా వీటిని యూస్ చేసేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మంచిగా పేర్ చేసుకోవచ్చు. ఫ్యాషన్ శారీస్ అలా ఏదైనా వేసుకున్న వాళ్ళకి ఇది మంచిగా సెట్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలా ఈ జుమ్కా అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంకా ఎన్నో జుమ్కాస్ నేను మంచిగా చేయాలి అనుకుంటున్నాను. అవన్నీ మీరు తప్పకుండా చూడండి. ఇంకా నేను స్టడ్స్ అలాంటివి కూడా చేశాను ఈ ఛానల్లో. అవి కూడా వెళ్ళి చూడండి ఒకవేళ చూడకపోతే తప్పకుండా. బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి చిన్ని ఎక్కువ మెటీరియల్ తీసేసుకోకుండా కొన్ని తీసుకొని ఇలా రెఫరెన్స్ ఇమేజెస్ లాగా కొన్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం మంచిగా ఐడియా తెచ్చుకొని, నేను లాస్ట్ టైం ఇవి చేసినప్పుడు కొంచెం మిస్టేక్స్ వెళ్ళాయి. బట్ ఇప్పుడు ఇవి చేస్తున్నప్పుడు నాకు అంత మిస్టేక్స్ ఏం పోలేదు. సో తక్కువ రా మెటీరియల్ తెచ్చుకునేసి కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేస్తూ 1 by 1 నేర్చుకుంటూ అలా బిజినెస్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. నాకైతే ఈ జుమ్కా చాలా చాలా బాగా నచ్చేసింది. ఇది కూడా బాగుంది కానీ బ్యాక్ సైడ్ కొంచెం నేను చూపించట్లేదు కానీ అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఈ 2 కూడా నేను చేసినవన్నమాట జుమ్కాలు. ఈ 2లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఐడియాస్ మీరు చూడాలి అనుకుంటే ఈ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా తప్పకుండా. And thank you so much for watching. Bye.